లేడీస్ ఎంత ఇబ్బంది పడుతున్నదంటే అది ఇబ్బంది పడుతున్నది. కావాలంటే ఇంకోటి చేసుకోవాలి. నేను వచ్చిన కొత్తగానే చూసినాను. ఆయన కూడా వచ్చాను. ఆయన బాగలేని దాన్ని చూపించిన అంతంత బాగుందని వాడుకోమని చెప్పిన. కానీ పోయిన దాన్ని నేను ఓపెన్ చేయించలే. ఆ పోయింది నేను చూసిన 4 రోజులు 3 రోజులు పడిపోయింది. వారంలోనే జరిగింది. అప్పటికే నేను దాన్ని చూపించిన. నా రిక్వెస్ట్ కూడా ఏమంటే స్థలాలు ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెడితే లోన్ ఇప్పిస్తాను. దేశమంతా మారుతుంది. మన ఏరియా మొత్తం స్లమ్ సార్ ఉండేది. ఇల్లు బాడీకి ఇచ్చిపోయినారు వేరే వాళ్ళంతా. సొంత ఇల్లు ఉండేది కొంతమంది ఓన్ ఇల్లు ఉండే అంతా బాడీకి ఉన్న వాళ్ళే. దాంట్లో బాత్రూమ్ లేవు, వీళ్ళనే కాదు సొంత ఇల్లు లేవు. వీళ్ళకి జగనన్న పట్టాలు ఇచ్చినాము. మీరు కూడా వాళ్ళతో కూడా మాట్లాడకూడదు. అసలు వాళ్ళంటే మీరేమన్నా డబ్బులు ఇస్తామంటే లేదు సార్. ఏమనంటే వాళ్ళు కట్టించే మార్గం చూసుకుంటాం అంతే. నేను చెప్పేది ఏమంటే స్థలాలు ఉండి కట్టుకోగలిగిన లేరు వాళ్ళు ఎవరు ముందుకు రాండి. లోన్లు ఇప్పిస్తా. నేను అది కట్టిస్తా. ఫంక్షన్ చేసినా కానీ మా ఇంట్లో రాదు సార్. మా ఇంట్లో లేకుంటే మన సార్ మాకు ఇంట్లో అవసరం లేదా సార్. మాకు బయట లేదు సార్. డబ్బులు లేకుంటే లేదు సార్. ఇది ఒక్కటి ఉంటే సార్ 10 మందికి వచ్చేది. అప్లికేషన్ ఇప్పిస్తే వాళ్ళ ద్వారా మీకు లోన్ ఇప్పిస్తాము. 15 లోన్ వస్తుంది. ఇంకా ఎన్నోళ్ళనే మీ కాలం అయిపోయింది. మళ్ళీ ఆ పిల్లల కాలం కూడా అట్లా ఉంటుంది. పద్మ. అదే జనకాలీను. మరి బాత్రూమ్ లేవు సార్. ఆడోళ్ళు పోవాలంటే దోవు పోవాలా. ఇప్పుడు బాత్రూమ్ పడిపోయింది. పాయం పిల్లలు దోవు పని కంపెనీకి అయ్యలేదు. మాకు చాలా ఇబ్బంది ఉండదు. ఇంట్లో ఆడపిల్లల్ని ఒక్కొక్కరు నంపినీకి వస్తుంది. ఈ రే పని లైన్లో ఉన్న అడగాని బాత్రూములకు పోయినా గానీ మాకు చాలా ఇబ్బంది ఉండదు సార్. సంపాదన అంటే డబ్బులు ఉండాలి కదా. అమ్మమ్మ ఏడ తెచ్చుకొని తినేవాళ్ళు. కూలే ఆటకపోతే వస్తుంది, లేకుంటే లేదు. సార్ చూసాం కడదాంలేండి అన్నాడు అంతే. దొడ్డిలే ఉండాల. మాకి చాలా మంది బీద వాళ్ళు ఉండరు. దొడ్డిలు లేని వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎక్కడ పోవాలా? ఆయి బాయి అందరూ ఎక్కడన్నా తెరువు పట్టుకొని పోయేవాళ్ళు. కానీ దొడ్డు ఉంటే దొడ్లోకి పోతారు. వేరే తుక్కు పోనికి దాదు కదా. ఇంట్లోకి పిలుచుకున్నాం కదా. దానికోసమే మాకు దొడ్డే ఉండాల. నిజాముద్దీన్ కాలనీ చెప్పినాడు. దొడ్డు చేస్తాను నిదానము. మాకు మీ దొడ్డీలు కట్టుకునండి అని చెప్పినాడు. ఈసారి కడ్డీ లేకుంటే ధర్నా చేస్తాం ఇంకా ఖచ్చితము. ఈరోజు నిజాముద్దీన్ కాలనీ ఏరియాలో గత 50 సంవత్సరాల నుంచి ఉన్న మురుగుదొడ్లు మన నవంబర్ 15వ తేదీన పడిపోవడం జరిగింది. దాన్ని ఉద్దేశించే ఇక్కడ ఉన్నటువంటి మా ఏరియా అక్కచెల్ల అందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మన కౌన్సిల్లో కూడా మనం మురుగుదొడ్లు కావాలని చెప్పి కూడా ఒక లెటర్ ఇచ్చినాం. ఆల్రెడీ వాళ్ళు కూడా చేపిస్తామని చెప్పినారు. అయినా మా ఏరియా ప్రజలతో అందరితో కలిసి కూడా ఒకసారి కలిసి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు కమిషనర్ గారితో రావడం జరిగింది. ఆయన కూడా మాట్లాడి సొంతంగా కట్టించుకుంటే బాగుంటుంది కదా, మీకే బాగుంటుందని చెప్పి ఆయన చెప్పారు. ఆ సొంతంగా ఏదైనా ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా డబ్బులు వస్తే, ఫ్రీ డబ్బులు వస్తే వాళ్ళు కూడా సొంతం డబ్బులు కట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు ఏరియాలో దాదాపు 2000 మంది జనాభా, 3000 మంది ఉన్న జనాభా అది నిజాముద్దీన్ కాలనీ ఏరియా. అందులో గతంలో ఉన్నటువంటి 50 సంవత్సరాల నుంచి మురుగుదొడ్లు పోయి ఖచ్చితంగా మురుగుదొడ్లు కట్టేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కమిషనర్ గారికి వచ్చి ఇంత పత్రం ఇవ్వడం జరిగింది. నిజాముద్దీన్ కాలనీలో డ్రైనేజ్ గాలు అది పెట్టినారు. ఇది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో పెడతామని చెప్పి కమిషనర్ గారు మన చెప్పడం జరిగింది. కమిషనర్ గారు ఏమంటారంటే ఫస్ట్ మీరు ఏరియాలో ఇండివిజువల్ కట్టించుకుంటే బాగుంటది, ఏరియా డెవలప్ అవుతాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కరెక్టే, లేని వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏదైనా ఫ్రీ డబ్బులు వస్తే వాళ్ళు కూడా కట్టించుకుంటారు. మా ఏరియాలో 50 రూపాయలకి 100 రూపాయలు పని చేసుకో బతకడానికి చాలా మంది ఉన్నారు.
అలాంటి వాళ్ళు మనము 15,000 20,000 అంటే 15,000 ఈరోజు దొడ్లు కావు, కట్టించుకునే అయ్యలేదు. మినిమం కట్టాలంటే 30 నుంచి 40,000 రూపాయలన్నా కావాలా. ఏదైనా ప్రభుత్వం సాయం చేస్తే ఇంటింటికి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఫయాజ్ అహ్మద్, మున్సిపల్ కౌన్సిలర్.